చూడండమ్మా. నెక్స్ట్ వెర్బ్ ఎర్రర్స్ అమ్మా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రూల్స్ కాంపిటేటివ్ లెవెల్. సో నైదర్ ఆఫ్ ది స్టూడెంట్స్ డాష్ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్ టుడే. ఆన్సర్ ఈజ్ నైదర్ ఈ సింగులర్ వర్బ్. అంటే నైదర్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సింగులర్ యూజ్ చేయాలి. నైదర్ ఈక్వల్ టు సింగులర్. ఓకేనమ్మా. సింగులర్ సబ్జెక్ట్ ఈక్వల్ టు సింగులర్ వర్బ్. ఓకేనమ్మా. నైదర్ అంటే ఏంటి? సింగులర్ వర్బ్ వస్తుంది కాబట్టి ఈజ్ అంటే సింగులర్ వర్బ్. మనకి ఇవి తెలియాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగులర్ వర్బ్స్ అంటే ఏంటి, ప్లూరల్ వర్బ్స్ అంటే ఏంటి. సింగులర్ వర్బ్స్ అంటే ఈజ్, దాని ప్లూరల్ వర్బ్ ఆర్. సింగులర్ వర్బ్ వాజ్, దాని ప్లూరల్ వర్బ్ వర్. సింగులర్ వర్బ్ హ్యాస్, దాని ప్లూరల్ వర్బ్ హ్యావ్. సింగులర్ వర్బ్ డస్, దాని ప్లూరల్ వర్బ్ డూ. సింగులర్ వర్బ్ V5, దాని ప్లూరల్ వర్బ్ V1. ఓకేనమ్మా. సో అలా విధంగా ఇక్కడ మనకి నైదర్ అంటే సింగులర్ వర్బ్ కాబట్టి ఈజ్ పెట్టాలి. సో నైదర్ ఈజ్ సింగులర్. సో సింగులర్ అంటే నైదర్ అంటే ఇద్దరిలో ఎవరు కాదని అర్థం. సో గ్రామర్ లో ఇది సింగులర్ గా యూజ్ చేస్తారు నైదర్ ని, అందుకే ఈజ్. నైదర్ ఈజ్ టు సింగులర్ వర్బ్. క్లియర్. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ది ప్లేయర్స్ డాష్ గివెన్ ఏ సపరేట్ లాకర్. ఈచ్ మీన్స్ 1 by 1. అంటే ఈచ్ అంటే ఒకరికొకరు, ఒక్కొక్కరు ఈచ్ అంటే. అందుకే మనం ఏంటి యూజ్ చేయాలి? వాజ్ వాడాలి. క్లియర్మా. అంటే హిడెన్ పాయింట్ ఏంటి ఇక్కడ? ఈచ్ అంటే సింగులర్ వర్బ్, ఈచ్ కూడా ఏంటి సింగులర్ వర్బ్ కింద వెళ్తుంది. ఇక్కడ ప్లేయర్స్ ని చూడకూడదు. మీరు చాలా మంది అక్కడే పప్పులో కాలేస్తున్నారు. ప్లేయర్స్ కదా ప్లూరల్ ఫామ్ కదా, వాజ్ అంటే సింగులర్ ఫామ్ కదా. వాజ్ అంటే సింగులర్, వాజ్ కి వర్ ప్లూరల్ ఫామ్. మరి ఇక్కడ ప్లేయర్స్ వచ్చింది కదా, వర్ పెట్టాలి కదా అంటారు. ప్లెయిన్ గా ప్లేయర్స్ వస్తే యూస్ వర్. సో కానీ ప్లేయర్స్ ముందు ఇలాంటి ఈచ్ కనెక్ట్ అయితే ఈచ్ ని గమనించాలి. ఎందుకంటే ఈచ్ లో ఇక్కడ అర్థం ఏంటి? ఒక్కొక్కరు. అందుకే మనం వాజ్ యూజ్ చేయాలి. ఈచ్ అంటే సింగులర్ వర్బ్. ఇక్కడ మరి నైదర్ ఉంది, మరి స్టూడెంట్స్ కనబడింది, మరి ఇక్కడ మనం సింగులర్ ఎందుకు యూజ్ చేస్తాము? నైదర్ ఉంది కాబట్టి. ఇలాంటి దీని కాన్కర్డ్ రూల్ అంటారు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అలాగే ఈచ్ కూడా సింగులర్ అంటారు. ఈచ్ మీన్స్ 1 by 1. సో ఇట్ ఈస్ సింగులర్. సో సింగులర్ కాబట్టి మనం వాజ్ యూజ్ చేయాలి. ఓకేనమ్మా. ఈచ్ అంటే ఒక్కొక్కరు, అందుకే వాజ్ యూజ్ చేయాలి. క్లియర్మా. ఈచ్ వస్తే ప్లూరల్ ఫామ్ ముందు కంపల్సరీ మనం సింగులర్ యూజ్ చేస్తాం. క్లియర్మా. డన్. ఈచ్ టేక్స్ సింగులర్ వర్బ్. సో యూజ్ వాజ్. వాజ్ అంటే సింగులర్ వర్బ్, మనం ఆల్రెడీ రూల్ చెప్పుకున్నాం. సో వాజ్ అంటే సింగులర్ వర్బ్, వర్ అంటే ప్లూరల్ వర్బ్. ఓకేనమ్మా. వాజ్ కి వర్. ఓకేనమ్మా. డన్. ది కమిటీ డాష్ డివైడెడ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్. చూడండి ఇక్కడ కలెక్టివ్ నౌన్ యూజ్డ్ యాజ్ యూనిట్ సింగులర్ వర్బ్. అంటే దీనికి అర్థం కొన్ని కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి. కమిటీ అనేది ఏంటి? ఒక గ్రూప్. కమిటీ అంటే గ్రూప్, ప్లూరల్ ఫామ్ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? కమిటీ గుంపు అయినా మనం ఒకటిగా తీసుకుంటున్నాం, అందుకే ఈజ్ వాడాలి. కమిటీ ఇస్ గ్రూప్. బట్ ఇక్కడ మనం ఒకదానిగా మనం ట్రీట్ చేస్తున్నాం. అంటే కొన్ని కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి. కమిటీ, టీమ్, జ్యూరీ, ఫ్యామిలీ, ఇలాంటివన్నీ కూడా మనం ఒక యూనిట్ మీద యాక్ట్ అయితే, సపరేట్ గా కాకుండా ఒక యూనిట్ మీద యాక్ట్ అయితే మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. కమిటీ మొత్తం అంతా కలిపి ఒక నిర్ణయం తీసుకుంటే అక్కడ మనం ఈజ్ సింగులర్ వర్బ్స్ యూజ్ చేయాలి, అందుకే ఈజ్ పెట్టాం. సో ది కమిటీ ఒక అంతా కలిపి ఒక ఒపీనియన్ తీసుకుంది. కమిటీ ఏం చేస్తుంది? వాళ్ళ ఒపీనియన్ డివైడ్ చేస్తుంది. సో కమిటీ ఈజ్ డివైడ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్. ఓకేనమ్మా. సో అదే కమిటీ మళ్ళీ ప్లూరల్ ఫామ్ కూడా వస్తుంది. ఎలా? ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇట్స్ కాకుండా దెయిర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఈజ్ పెట్టకూడదు, ఆర్ పెట్టాలి. ఇక్కడ కమిటీ ఇట్స్ ఒపీనియన్ అంటే ఏంటి? కమిటీ ప్రొనౌన్ ఏంటి? ఇట్. కాబట్టి కమిటీ అంతా ఒక యూనిట్ మీద ఉంది. ఓకేనమ్మా. అలా కాకుండా కమిటీ డివైడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అంటే రకరకాల ఒపీనియన్స్ మీద కమిటీ ఉంటే అప్పుడు మనం ఆర్ పెట్టాలి. ఓకేనమ్మా. ఇట్స్ వచ్చింది కాబట్టి కమిటీకి ఇట్స్ వస్తే ఈజ్, అదే కమిటీకి డెయిర్ వస్తే ఆర్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్. సో ఇంకా సింపుల్ చెప్పాలంటే కలెక్టివ్ నౌన్ అంతా కలిపి ఒక యూనిట్ మీద అయితే మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. కమిటీ, ఫ్యామిలీ, జ్యూరీ, ఇలాంటి ఫ్యామిలీ, జ్యూరీ, టీమ్, ఇవన్నీ కలెక్టివ్ నౌన్స్ ఒక యూనిట్ మీద డిపెండ్ అయితే. ఫ్యామిలీ అందరు కలిపి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు, ఫ్యామిలీ అందరు కలిపి చిరంజీవి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. రీసెంట్ గా సినిమా వచ్చింది కదా, ఆ సినిమా ఎందుకు ఫ్యామిలీ అందరూ ఒక ఒపీనియన్ ఉంది, ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ లేదు. ఇక్కడ ఫ్యామిలీ అందరూ ఒక ఒపీనియన్ మీద ఒక సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు సింగులర్ పెట్టాలి. అలా కాకుండా ఫ్యామిలీలోని చెల్లి ఒక సినిమాకి, తమ్ముడు ఒక సినిమాకి, అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటే అప్పుడు మనం ఈజ్ పెట్టకూడదు, ఆర్ పెట్టాలి. ఓకేనమ్మా. సో అది ఫ్యామిలీ ఈజ్ డివైడెడ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్. అదే ఫ్యామిలీకి వేరే వేరే ఒపీనియన్స్ ఉంటే ఫ్యామిలీ ఆర్ డివైడెడ్ ఇన్ ఇట్స్ రాదు, దేర్ ఒపీనియన్. అంతే, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
10 kilometers dash a long distance to walk. Answer is verb agrees with units of measurement, singular verb. ఇక్కడ మనకి అర్థం ఏంటంటే మన 10 కిలోమీటర్స్ అనేది ఒక డిస్టెన్స్. ఇలాంటి డిస్టెన్స్ మనం ఒక డిస్టెన్స్ ఇస్ ట్రీటెడ్ యాజ్ 1 యూనిట్. ఎగ్జాంపుల్ మెజర్మెంట్స్ అంటే కిలోమీటర్స్, డిస్టెన్స్, టైం, మనీ, వెయిట్, ఇలాగా డిస్టెన్స్, వెయిట్, ఇలాంటివన్నిటికి కూడా మనం ఇలాంటి వాటికి మనం ఏటి యూజ్ చేయాలి, సింగులర్ వర్బ్సే యూజ్ చేయాలి. ఓకేనమ్మా. అంటే 10 కిలోమీటర్లు ఒక దూరం, దాన్ని మనం ఒకటిగా తీసుకుంటున్నాం, అందుకే ఈజ్ యూజ్ చేయాలి. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఎప్పుడు కూడా, ఇవన్నీ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ కదా, ఇలాంటి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఎప్పుడు కూడా సింగులర్ వర్బే యూజ్ చేయాలి. ఓకేనమ్మా. ఇలాగ డిస్టెన్స్, మనీ, టైం, వెయిట్, వీటన్నిటికి కూడా సింగులర్ వర్బ్స్ యూజ్ చేయాలి. సింగులర్ వర్బ్స్ తెలుసు కదా, ఈజ్, వాజ్, హ్యాజ్. The quality of the mangoes dash deteriorated recently. Answer has. Verb agrees with quality, singular, not mangoes. ఇక్కడ అర్థం ఏంటంటే అమ్మా, రియల్ సబ్జెక్ట్ అనేది ఏంటి, ఇక్కడ క్వాలిటీ, మ్యాంగోస్ అని చూడకూడదు. ఇక్కడ రియల్ అందరు మ్యాంగోస్ అనుకుని ప్లూరల్ ఫామ్ కాబట్టి హ్యావ్ పెట్టేస్తారు. ఇక్కడ మ్యాంగోస్ అని చూడకూడదు, ఇది కాదు. రియల్ సబ్జెక్ట్ ఈస్ క్వాలిటీ. ఇక్కడ క్వాలిటీ ఇస్ ద రియల్ సబ్జెక్ట్. ఓకేనమ్మా. ఇది రియల్ సబ్జెక్ట్, ఇది చూడాలి. క్వాలిటీ లేకపోతే అప్పుడు మ్యాంగోస్ కాబట్టి ప్లూరల్ ఫామ్ మీరు పెట్టుకోవచ్చు, కానీ మ్యాంగోస్ ఒక క్వాలిటీ అడుగుతున్నాడు, ఇక్కడ క్వాలిటీనే మీరు చూడాలి. ఓకేనమ్మా. సో ది క్వాలిటీ ఆఫ్ ది మ్యాంగోస్, ఇక్కడ అర్థం ఏంటి, వెర్బ్ అగ్రీస్. వెర్బ్ ఎప్పుడు కూడా మెయిన్ సబ్జెక్ట్ మీద అగ్రీ అవుతుంది. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, క్వాలిటీ, నాట్ ది నౌన్ ఆఫ్టర్. ఓకేనమ్మా. డన్. సో ఇక్కడ సబ్జెక్ట్ క్వాలిటీ, సో మ్యాంగోస్ కాదు, క్వాలిటీ సింగులర్ కాబట్టి మనం ఏటి యూజ్ చేయాలి, హ్యాజ్. థింక్ కదా క్వాలిటీ. సో ఆఫ్ తర్వాత ఉన్న పదాన్ని చూడకూడదు, అంటే ఈ ఆఫ్ తర్వాత ఉన్న పదాన్ని ఇప్పుడు మనం చూడకూడదు. ఓకేనమ్మా. ఆఫ్ ముందున్న పదాన్ని గమనించాలి. అసలైన సబ్జెక్ట్ తోనే వెర్బ్ ని మ్యాచ్ చేయాలి. ఇక్కడ అందులో అసలైన సబ్జెక్ట్ ఏంటి, క్వాలిటీ. క్వాలిటీ అంటే థింగ్, వి యూస్ హ్యాజ్. ఓకేనమ్మా. డన్. వెర్బ్ అగ్రీస్ విత్ క్వాలిటీ, సబ్జెక్ట్, నాట్ మ్యాంగోస్. ఇది దీనికి అర్థం. నెక్స్ట్. సో హీ along with his friends dash going to the function. Answer and his. అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ కి ఇక్కడ చూడమ్మా, అర్థం ఏంటి, ఇక్కడ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. ఇక్కడ అందరూ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అనేది సబ్జెక్ట్ అనుకొని ప్లూరల్ ఫామ్ పెట్టేస్తారు. ఓకేనా. అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఈస్ నాట్ ఏ సబ్జెక్ట్, హీ ఈస్ ద సబ్జెక్ట్. అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అనేది ఏంటి, ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అర్థం. సో అసలైన సబ్జెక్ట్ ఏంటి, హీ ఈస్ ద అసలైన సబ్జెక్ట్. సో అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ కావు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ అనమాట. ఓకేనమ్మా. ఓకేనమ్మా. అలాంగ్ విత్, ఇంకా ఏంటి, అలాంగ్ విత్, టుగెదర్ విత్, మళ్ళీ హ్యాజ్ వెల్ యాజ్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ కింద కన్సిడర్ చేయవు. ఇవన్నీ కూడా ఏంటి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేస్తుంది. కాబట్టి దీనికంటే ముందు ఏంటంటే హీని చూడాలి. ఓకేనమ్మా. సో ఆన్సర్ ఈస్ హీ ఈస్ గోయింగ్. హీ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ తర్వాత చూడొచ్చు. ఇది కదా మెయిన్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ని ఫాలో, ఈ సబ్జెక్ట్ ఏంటి, హీస్ వస్తుంది, సింగులర్ వర్బ్ కాబట్టి ఈజ్. ఓకేనమ్మా. అలాంగ్ విత్ డస్ నాట్ చేంజ్ ది సబ్జెక్ట్. ఈ అలాంగ్ విత్ అంది సబ్జెక్ట్ చేంజ్ చేయదు. ఓకేనమ్మా. సో అలాంగ్ విత్, టుగెదర్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్, ఇవేవి కూడా సబ్జెక్ట్ ని చేంజ్ చేయవు అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ హీకే కన్సిడర్ చేయాలి. అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అనేది సబ్జెక్ట్ కాదు, అందుకే హీ సబ్జెక్ట్, అందుకే ఈజ్ మనం పెట్టాలి. ఓకేనమ్మా. డన్. అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అనేది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో వెర్బ్ ఫాలోస్ హీ. నెక్స్ట్. ది టీచర్ and guide dash present at the ceremony. Answer is one person with two roles. Article used once, singular verb. అంటే దీనికి అర్థం, ఇక్కడ చాలా జాగ్రత్త వినండి అమ్మా, చాలా చాలా కన్ఫ్యూజన్ చేసేది ఇదే. ఇక్కడ వన్ పర్సన్ ఈస్ బోత్ టీచర్ అండ్ గైడ్. ఇక్కడ ఒక పర్సనే, టీచర్ ఒకడే, గైడ్ ఒకడే. ఎందుకు ఒకడే అంటే సపరేట్ ఆర్టికల్స్ లేవు. ఒకే ఆర్టికల్ తో రెండు పదాల్లో ఉంటే అని ఇద్దరు ఒకటే అర్థం. టీచర్ గైడ్ ఇద్దరు ఒకటే అంటే ఒకే ఆర్టికల్ ఇద్దరు పెట్టాడు. అలా కాకుండా టీచర్కి ఒక ఆర్టికల్ పెట్టి గైడ్కి కూడా దా ఆర్టికల్ పెడితే అప్పుడు వేరు వేరు అంత అర్థం. ఓకేనమ్మా. సో వన్ పర్సన్ ఈస్ బోత్ టీచర్ అండ్ గైడ్. సో ఇక్కడ వన్ పర్సన్ మాత్రమే, నాట్ టూ. సో వి యూస్ ఈ సింగులర్ వర్బ్ యూస్ చేయాలి. ఇక్కడ టీచర్ గైడ్ ఇద్దరు కాదు, ఒకే వ్యక్తి ఇద్దరు కూడా.
ఓకేనమ్మా. టీచర్ గైడ్ ఇద్దరు ఒకటే, ఇద్దరు వేరు వేరు కాదు, అందుకే ఈజ్ యూజ్ చేయాలి. ఓకేనమ్మా. ఇద్దరు పర్సన్ కి ఒకే ఆర్టికల్ పెట్టామంటే ఏంటి యూజ్ చేయాలి మనం? సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. సింగులర్ వర్బ్ అంటే ఏంటి? ఈజ్. క్లియర్ మా? ఈజ్ వాజ్ ఏది పెట్టా రైటే. ఓకేనా. ప్లూరల్ ఫార్మ్స్ పెట్టకూడదు. ప్లూరల్ వర్బ్స్ తెలుసు కదా ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది ఒకసారి రాసుకోండి అమ్మా దయచేసి. ఇవి ప్లూరల్ వర్బ్స్, ఇవి సింగులర్ వర్బ్స్. ఈజ్ అంటే సింగులర్ వర్బ్. నెక్స్ట్ టీచర్ ఒకే ఆర్టికల్ టీచర్ గైడ్ ఉంది కాబట్టి ఈజ్. అలా కాకుండా నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ దా టీచర్ మళ్ళీ దా గైడ్, ఇక్కడ వేరు వేరు. ఇప్పుడు ఒకటి కాదు, ఇద్దరికి సపరేట్ సపరేట్ ఆర్టికల్స్ పెట్టారు అంటే టీచర్ వేరు గైడ్ వేరు. కాబట్టి ఆన్సర్ ఇస్ ఆర్. టూ డిఫరెంట్ పర్సన్స్. ఆర్టికల్ యూస్ ట్వైస్. రెండు సార్లు ఆర్టికల్స్ యూస్ చేస్తారంటే అర్థం ఏంటి? టూ డిఫరెంట్ పర్సన్స్ అని. కాబట్టి మనం ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ప్లూరల్ వర్బ్ అంటే ఆర్. ఆర్ వర్ ఇవన్నీ హ్యావ్, ఇవన్నీ ప్లూరల్ వర్బ్స్. అంటే ఇక్కడ హియర్ టీచర్ అండ్ గైడ్స్ ఆర్ టూ డిఫరెంట్ పర్సన్స్. సో సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్. సో ఆర్టికల్ ఇక్కడ టూ టైమ్స్ యూస్ చేసాం. టీచర్ కి యూస్ చేసాం, గైడ్ కి యూస్ చేసాం, టూ పర్సన్స్ యూస్ చేసాం. కాబట్టి మనం ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. టీచర్ ఒకరు, గైడ్ ఒకరు, ఇద్దరు వేరు, అందుకే ఆర్. ఓకేనమ్మా. సో దా సింపుల్ గుర్తుపెట్టుకోండి. దా దా ఇలా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్లూరల్ పెట్టాలి. ఓకేనమ్మా. క్లియర్. నెక్స్ట్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ బట్ ఆల్సో టీచర్ డాష్ రెస్పాన్సిబుల్. వెర్బ్ ఫాలోస్ ది సబ్జెక్ట్ క్లోజెస్ట్ టు టీచర్. ఇక్కడ చూడండి, వెర్బ్ ఫాలోస్ నియరెస్ట్ సబ్జెక్ట్. వెర్బ్ ఇప్పుడు కూడా నియరెస్ట్ సబ్జెక్ట్ ని ఫాలో అవుతుంది. ఇక్కడ నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? బ్లాంక్ కి టీచర్. నియరెస్ట్ సబ్జెక్ట్ టీచర్. టీచర్ అంటే సింగులర్ కాబట్టి ఈజ్. ఓకేనమ్మా. నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆ వెర్బ్ ఎప్పుడు కూడా బ్లాంక్ కి దగ్గరలో ఉన్న ఒక సబ్జెక్ట్ నే కన్సిడర్ చేస్తుంది. ఈ బ్లాంక్ కి దగ్గర ఉన్న సబ్జెక్ట్ టీచర్, చివరగా ఉన్న సబ్జెక్ట్ ఏంటి? టీచర్. అది సింగులర్, అందుకే ఈజ్. ఓకేనమ్మా. నియరెస్ట్ సబ్జెక్ట్ రూల్ అంటారు దీన్ని. ఐదర్ రాజ్ హారీస్ కజిన్స్ డాష్ కమింగ్ టు విజిటర్స్. ఆన్సర్ ఆర్. ఇక్కడ వెర్బ్ మ్యాచెస్ నియరెస్ట్ సబ్జెక్ట్. ఓకేనమ్మా. కజిన్స్. ఓకేనమ్మా. ప్లూరల్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో లాగే ఐదర్ ఆర్ వచ్చినప్పుడు కూడా, నైదర్ నార్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా వెర్బ్ బ్లాంక్ కి దగ్గరున్న సబ్జెక్ట్ ని కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ బ్లాంక్ కి దగ్గరున్న సబ్జెక్ట్ టీచర్, అందుకే ఈజ్ పెట్టాం. ఇక్కడ బ్లాంక్ కి దగ్గరున్న సబ్జెక్ట్ ఏంటి? కజిన్స్. కజిన్స్ అంటే ఏంటి ఇక్కడ అర్థం? ప్లూరల్ ఫామ్. కాబట్టి ఆర్. ఈజ్ అంటే సింగులర్, ఆర్ అంటే ప్లూరల్. ఓకేనమ్మా. అంటే వెర్బ్ అగ్రీస్ నియరెస్ట్ సబ్జెక్ట్. ఓకేనమ్మా. నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? కజిన్స్. ఇది ప్లూరల్ ఫామ్. సో వి యూస్ ఆర్. ఐదర్ ఆర్ ఎప్పుడు కూడా నియరెస్ట్ సబ్జెక్ట్ ని ఫాలో అవుతుంది, నాట్ ఓన్లీ బట్ ఆల్సో లాగా. సో చివరి సబ్జెక్టు కజిన్స్. సో అందుకే ప్లూరల్. ప్లూరల్ అంటే ఆర్. ఓకేనమ్మా. సో ఐదర్ ఆర్ ఆల్వేస్ ఫాలోస్ నియరెస్ట్ సబ్జెక్ట్. నెక్స్ట్ ది న్యూస్ డాష్ షాకింగ్ టు ఎవ్రీవన్. ఆన్సర్ ఈజ్. న్యూస్ ఈజ్ అన్కౌంటబుల్. సింగులర్ వర్బ్. అంటే దీనికి అర్థం ఏంటంటే మా న్యూస్ చూడడానికి ప్లూరల్ ఫామ్ లో ఉంటది, కానీ దాన్ని సింగులర్ గా యూజ్ చేయాలి. అంటే న్యూస్ అనేది ఒక అన్కౌంటబుల్ నౌన్. న్యూస్ లో గ్రామర్ లో సింగులర్ అంటే దాన్ని ఈజ్ గా పెట్టాలి. చూడడానికి ప్లూరల్ ఫామ్ లో ఉన్న న్యూస్ ఆల్వేస్ సింగులర్. సింగులర్ అంటే ఈజ్, ప్లూరల్ ఈజ్ అంటే సింగులర్, ఆర్ అంటే ప్లూరల్ ఫామ్. క్లియర్ మా? డన్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ డాష్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఆన్సర్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ పేరు, అందుకే మనం సింగులర్ యూజ్ చేయాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ ఇలాంటి సబ్జెక్ట్ నేమ్స్ కి ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్స్ యూజ్ చేయాలి. సింగులర్ వర్బ్స్ అంటే ఏంటి? ఈజ్, వాజ్, హ్యాజ్. సో ఇలాంటి సింగులర్ వర్బ్స్ యూజ్ చేయాలి, ప్లూరల్ వర్బ్స్ యూజ్ చేయకూడదు. ఓకేనమ్మా. ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి. మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను, ఇవి రావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈజ్, వాజ్, హ్యాజ్ ఈ మూడు సింగులర్. హీజ్ కి ఆర్ ప్లూరల్, వాజ్ కి వర్ ప్లూరల్, హ్యాజ్ కి హ్యావ్ ప్లూరల్. అంతే. ఇది మీకు రావాలి పక్కా. ఓకేనమ్మా. ఇది వస్తే చాలా ఈజీ. టెన్సెస్ లేకపోతే ఇలాగే గుర్తుపెట్టుకోండి అందాక. నేమ్స్ ఎప్పుడు ఎల్లప్పుడు కూడా సింగులర్, అంతే. ఏ పెయిర్ ఆఫ్ షూస్ డాష్ లయింగ్ అవుట్ సైడ్ ది డోర్. చూడమ్మా, పెయిర్ మీన్స్ వన్ సెట్. పెయిర్ అంటే ఏంటి? ఒక సెట్. ఓకేనమ్మా. ఒక సెట్ ని మనం ఎందుకు చూస్తుంది? సింగులర్ గా యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇలాగా వచ్చి ప్లస్ ఏ పెయిర్ ఆఫ్ అని వచ్చి ప్లస్ ఏదైనా ఒక నౌన్ కనిపిస్తే ఈక్వల్ టు దాని పక్కన సింగులరే పెట్టాలి. ఓకేనమ్మా. ఇక్కడ చూసారా, ఏ పెయిర్ ఆఫ్ షూస్ ఈజ్ అ నౌన్ వచ్చిందా? ఏ పెయిర్ ఆఫ్ వచ్చింది, షూస్ అని నౌన్ వచ్చింది. దాని తర్వాత ఏంటి పెట్టాలి? సింగులరే పెట్టాలి. ఓకేనమ్మా. సో సింగులర్ ఏంటి ఇక్కడ? ఈజ్.
ఈజ్ అంటే సింగులర్ వర్బ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. ఏ పెయిర్ అనేది సింగులర్, ఏ పెయిర్ ఈక్వల్ టు సింగులర్. ఏ పెయిర్ అంటే ఒక జత, అందుకే ఈజ్ యూస్ చేయాలి. ఒక జతను ఎప్పుడు కూడా మనం సింగులర్ గా కన్సిడర్ చేయాలి. ది నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ డాష్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్, ఆన్సర్ ఈజ్. ది నెంబర్ ఆఫ్ సింగులర్ వర్బ్ అంటే ఇది కూడా అంతే ఆల్మోస్ట్. ఎలా అంటే ది నెంబర్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ గా యూజ్ చేయాలి. ఓకేనమ్మా. ఇక్కడ మనం పార్టిసిపెంట్స్ ని పెట్టకూడదు వెర్బ్ కింద. ఓకేనమ్మా. సో ఇందాక చెప్పాను, ఆఫ్ తర్వాతది పెట్టకూడదు, ఆఫ్ ముందుది కన్సిడర్ చేయాలి. ఆఫ్ ముందు ఏముంది? ది నెంబర్. ది నెంబర్ అంటే అర్థం ఏంటి? సింగులర్. ది నెంబర్ సింగులర్ కింద, ది నెంబర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు సింగులర్. సో దా నెంబర్ కనిపిస్తే సింగులర్. అలా కాకుండా ఏ నంబర్ కనిపిస్తే అప్పుడు సింగులర్ కాదు, ప్లూరల్. గుర్తుపెట్టుకోండి. ఏ నంబర్ ఆఫ్ ఇస్తే అప్పుడు తెచ్చినట్టు ఈజ్ పెట్టకూడదు, ఆర్ పెట్టాలి. ఈజ్ ప్లూరల్ ఫామ్ అని ఆర్ పెట్టాలి. ఇక్కడ దా నెంబర్ అంటే సింగులర్, ఏ నెంబర్ అంటే ప్లూరల్. చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా. దా నెంబర్ సబ్జెక్ట్, దా నెంబర్ అది సింగులర్ కాబట్టి ఈజ్ యూస్ చేస్తాం. ఓకేనమ్మా. దా నెంబర్ సింగులర్, ఏ నెంబర్ అనేది దా నెంబర్ ఆఫ్ సింగులర్, ఏ నెంబర్ ఆఫ్ ప్లూరల్. ఓకేనమ్మా. డన్. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆబ్సెంట్ టుడే, ఆన్సర్ ఆర్. ఇందాక చెప్పాను ఇక్కడ దా నెంబర్ ఆఫ్ సింగులర్. అలా ఇక్కడ ఏమి ఇచ్చాడు? లార్జ్ పక్కన పెడదాం, ఏ నెంబర్ ఆఫ్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఏంటి పెట్టాలి? ప్లూరల్ ఫామ్ పెట్టాలి, ఆర్ వస్తుంది. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అంటే ప్లూరల్ వర్బ్. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మీన్స్ మెనీ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ ఆర్ ప్లూరల్ ఫామ్. ఏ నెంబర్ ఆఫ్ అంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అంటే ఇందాక చెప్పాను దా నెంబర్ సింగులర్, ఏ నెంబర్ అంటే ప్లూరల్. సో చాలా మంది విద్యార్థులు, అందుకే ఆర్. ఏ లార్జ్ నెంబర్ మీన్స్ ప్లూరల్ ఫామ్. నెక్స్ట్ 5,000 రూపీస్ డాష్ నాట్ ఎనఫ్ ఫర్ దిస్ వర్క్, ఆన్సర్ ఈజ్. ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ మనీ సింగులర్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమౌంట్ ఆఫ్ మనీ. ఈ అమౌంట్ ఆఫ్ మనీని ఎప్పుడు కూడా మనం ఇలాంటి అమౌంట్ ఆఫ్ మనీని 1 యూనిట్ గా మనం ట్రీట్ చేయాలి. వెయిట్ ఇలాంటి వర్డ్స్ మనం సింగులర్ గా యూజ్ చేయాలి. 500 రూపాయలు అంటే ఒక మొత్తం కాబట్టి ఈజ్ మనం పెట్టాలి, ఆన్సర్ ఈజ్ ఆర్ పెట్టకూడదు. సమ్ ఆఫ్ మనీ ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్, ఇదంతా సమ్ ఆఫ్ మనీకి అంటారు. ఓకేనమ్మా. డన్. నెక్స్ట్ ఐదర్ యూ ఆర్ ఐ డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మిస్టేక్, ఆన్సర్ యామ్. ఎందుకు చెప్పాను ఐదర్ ఆర్ ఎప్పుడు కూడా ఏంటి? బ్లాంక్ కి దగ్గర ఉన్న సబ్జెక్ట్ మాత్రం దగ్గర అవుతుంది. ఇక బ్లాంక్ కి దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి? ఐకి యామ్ వస్తుంది, హీజ్ రాదు. షీట్కి ఈజ్ వస్తుంది, బియ్యుదేకి ఆర్ వస్తుంది. ఓకేనమ్మా. గుర్తుపెట్టుకోండి. హీకి, షీకి, ఇట్కి ఈజ్, వీకి, యూకి, దేకి ఆర్. ఒక్క ఐకి మాత్రమే యామ్ వస్తుంది, అందుకే ఐ అనే సబ్జెక్ట్ ఇచ్చాడు కాబట్టి యామ్. అంటే ఐదర్ ఆర్ ఎప్పుడు కూడా ఐదర్ ఎప్పుడు కూడా వెర్బ్ దగ్గర సబ్జెక్ట్ కే ఫాలో అవుతుంది. ఇక నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? ఐ. సో ఐకి ఏది యూస్ చేయాలి? యామ్ యూస్ చేయాలి. ఇక్కడ ఐదర్ ఆర్ నైదర్ ఆర్ వచ్చినప్పుడు ఆ ఒక వెర్బ్ నియరెస్ట్ సబ్జెక్ట్ బ్లాంక్ కి దగ్గర సబ్జెక్ట్ కి మీద ఆధారపడుతుంది. ఐదర్ ఆర్ సెంటెన్స్ లో చివరిగా ఉన్న సబ్జెక్ట్ ని బట్టి వెర్బ్ వస్తుంది. చివరిగా ఉన్న సబ్జెక్ట్ ఏంటి? ఐ. సో ఇక్కడ ఐ చివరిగా ఉంది, ఐకి ఏది పెట్టాలి? యామ్. నెక్స్ట్ ద పోలీస్ డాష్ ఇన్వెస్టిగేటింగ్ ది మ్యాటర్. ఇక్కడ అర్థం ఏంటంటే పోలీస్ లుక్స్ సింగులర్ కానీ దాన్ని ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ లోనే కన్సిడర్ చేయాలి, అందుకే ఆర్. ఎందుకంటే పోలీస్ అనే కాదు, పోలీస్ పీపుల్, కెటల్ ఇవన్నీ కూడా చూడడానికి ప్లూరల్, ఇవన్నీ ఇప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ లో వస్తాయి. గ్రామర్లు ఇవన్నీ కూడా ప్లూరల్ ఫామే. ఓకేనా. దీనికి సింగులర్ ఫామ్ పెట్టకూడదు. ఓకేనమ్మా. పోలీస్ అంటే చాలా మంది అర్థం, పోలీసులు గుంపు అని అర్థం, అందుకే ఆర్. ఓకేనమ్మా. ఆన్సర్ ఈజ్ పెట్టకూడదు. పోలీస్ ఈక్వల్ టు ప్లూరల్ నౌన్, అందుకే పోలీస్ ఈక్వల్ టు ఆర్. పోలీస్ ఈజ్ ప్లూరల్ ఇన్ యూసేజ్. ది ఫర్నిచర్ డాష్ మేడ్ ఆఫ్ టీక్ వుడ్, ఆన్సర్. ఫర్నిచర్ అంటే ఏంటి? అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్ యూస్ చేయాలి. సో వి యూస్ సింగులర్. సో ఎస్ ఫామ్ రాదు, లగేజెస్ అనరు, ఇన్ఫర్మేషన్స్ అనరు, అడ్వైస్ అనరు. సింగులర్ అయినా ప్లూరల్ అయినా అది లగేజే. నువ్వు ప్లూరల్ ఫామ్ లో చెప్పుకుంటే పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా. అలాగా. సో లగేజెస్ ఉండదు, అడ్వైసెస్ అని ఉండవు, అలాగనమాట. అలాగే ఫర్నిచర్స్ అని కూడా ఉండదు. ఓకేనమ్మా. ఫర్నిచర్ అంటే లెక్కించలేని ఒక పదం. గ్రామర్ లో ఇది సింగులర్ గా యూస్ చేస్తారు.
20 years డాష్ పాస్ సిన్స్ వి మెట్. గుర్తుపెట్టుకోండి, సిన్స్ అని ఎక్కడ కనబడినా అక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ పెట్టాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యాస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి హ్యావ్ పీరియడ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లూరల్ టైమ్, సో వి యూస్ ప్లూరల్ వర్బ్. అంటే ఇక్కడ 20 years మీన్స్ ఇక్కడ అర్థం ఏంటి? పీరియడ్ ఆఫ్ టైం. ఇది కౌంటెడ్ ఇన్ ఇయర్స్, ఇది మనం ప్లూరల్ గా ట్రీట్ చేయాలి. సో వి యూస్ హ్యావ్. హ్యావ్ అంటే హ్యావ్ బై హ్యాజ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఓకేనమ్మా. ఇక్కడ హ్యాజ్, ఈ షీట్ కి హ్యాజ్, ఐవియుదేకి హ్యావ్. 20 ఇయర్స్ అంటే ప్లూరల్ ఫామ్ కదా, దే కింద వెళ్తుంది. ఐవియుదే హ్యావ్ కదా, అందుకే హ్యావ్. ఓకేనమ్మా. ఇక్కడ 20 ఇయర్స్ అంటే 20 సంవత్సరాల కాలం గడిచింది, అందుకే ప్లూరల్ గా తీసుకొని హ్యావ్ మనం వాడాలి. 10 ఇయర్స్ అంటే లాంగ్ టైమ్, సో వి యూస్ హ్యావ్. ఇదమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ 20 కాంపిటేటివ్ లెవెల్ అమ్మా. సో వీటి ఒక డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. ఖచ్చితంగా నేను రూల్స్ చెప్పాను కాబట్టి ఆ రూల్స్ బాగా ఒక బుక్ లో రాసుకోండి. ఈ రూల్స్ రాసుకోండి, ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ లెవెల్ వరకు. ఓకేనా? థ్యాంక్ యూ.